హాయ్ యూట్యూబ్ తెలుగు సబ్స్క్రైబర్స్ అందరికి చిన్న విన్నపం. సబ్స్క్రైబ్ చేసేటప్పుడే ఈ బెల్ బటన్ ను ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు అందుతాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి ఈ గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక అనారోగ్యానికి గురవుతూనే ఉన్నారు. అధిక శాతం వ్యాప్తి చెందుతున్న అనారోగ్యాల్లో ఎక్కువగా పరిశుభ్రత లేమి వల్ల వస్తున్నవే ఎక్కువగా ఉంటున్నాయని పరిశోధకులు కూడా చెప్తున్నారు. అయితే వీటిలో ప్రధానంగా చేతులను శుభ్రంగా కడుక్కోకపోవడం వల్లే ఎక్కువగా వ్యాధులు వస్తున్నాయట. ఈ క్రమంలో మనం నిత్యం ఎక్కువగా వాడే చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే రోజు మనం ఆయా సందర్భాల్లో చేతులను ఎక్కువగా వాడుతుంటాం కాబట్టి వాటికి క్రిములు ఎక్కువగా అంటుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ క్రిములు ఎలాంటి ప్రదేశాల్లో అధికంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఒక్క విషయం, ఇప్పుడు చెప్పబోయే ఆయా ప్రదేశాల్లో మాత్రం టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉంటాయట. కంప్యూటర్ కీబోర్డ్. టాయిలెట్ సీట్ కన్నా ఎక్కువగా క్రిములు ఉండే ప్రదేశాల్లో కంప్యూటర్ కీబోర్డు కూడా ఒకటి. నేటి అధిక శాతం మంది కంప్యూటర్లపైనే పనిచేస్తున్న నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. లేదంటే అనేక రకాల వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు లోనయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బు. మన దైనందిన జీవితంలో అత్యంత కీలకమైంది డబ్బు. ప్రధానంగా కరెన్సీ నోట్ల విషయానికి వస్తే ప్రతి నోటుపై కొన్ని కోట్లాది క్రిములు ఉంటాయి. ఈ క్రమంలో డబ్బులను ముట్టుకున్నా, లెక్కించినా ఖచ్చితంగా చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే. స్విమ్మింగ్ పూల్స్ లోనూ కోట్లాది క్రిములు ఉంటాయి. బాగా శుభ్రం చేసిన నీరు ఉంటేనే అందులోకి వెళ్లమని వైద్యులు సూచిస్తున్నారు. కార్డు రీడర్. క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసేందుకు ఉపయోగించే కార్డు రీడర్లకు కూడా ఎక్కువగా బ్యాక్టీరియా అంటుకుని ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటిని వాడితే ఖచ్చితంగా చేతులను కడుక్కోవాలి. మొబైల్ ఫోన్. నేటి తరుణంలో మొబైల్ ఫోన్ల వాడకం ఎక్కువైంది. అయితే వీటికి కూడా సూక్ష్మ క్రిములు వ్యాపిస్తున్నాయి. ప్రధానంగా డివైస్ స్క్రీన్ పై ఎక్కువగా క్రిములు ఉంటాయి. కాబట్టి మొబైల్స్ ను వాడినప్పుడు కూడా శుభ్రత పాటించాల్సిందే. సినిమా హాళ్లు. నిత్యం కొన్ని వందల మంది అభిమానులు తమ సినీతారల సినిమాలు చూసేందుకు థియేటర్లకు వెళ్తారు. అయితే వీటిలోనూ సూక్ష్మ క్రిములు అధికంగానే ఉంటాయట. ఏటీఎం మిషన్లు. అధిక శాతం మంది ప్రజలు వాడే యంత్రాల్లో ఏటీఎం మిషన్లు కూడా ఉన్నాయి. వీటి వద్ద కూడా పరిశుభ్రంగా ఉండాలి. లేదంటే క్రిములు శరీరంలోకి ప్రవేశిస్తాయి. రిమోట్ కంట్రోలర్. ఎంత పెద్ద ఎలక్ట్రానిక్ వస్తువునైనా సులభంగా నియంత్రించే రిమోట్ కంట్రోల్ పై కూడా క్రిములు పేరుకుని ఉంటాయి. కాబట్టి దీని విషయంలోనూ జాగ్రత్త వహించాలి. టూత్ బ్రష్లు. టాయిలెట్ల లోపల లేదా వాటి పక్కనే టూత్ బ్రష్లను స్టాండ్లలో ఉంచుతున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే టాయిలెట్లలో ఉండే క్రిములు టూత్ బ్రష్ల పైకి కూడా వ్యాపిస్తాయట. దీంతో ప్రమాదకరమైన అనారోగ్యాలు కలుగుతాయట. కాబట్టి మీ టూత్ బ్రష్లను టాయిలెట్లకు దూరంగా ఉంచండి. ఎస్కలేటర్లపై రెండు వైపులా చేతులతో పట్టుకునేందుకు ఉపయోగపడే రైలింగ్లపై కూడా బ్యాక్టీరియాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఈ క్రమంలో వాటిని పట్టుకున్నాక ఏమీ తినకండి. చేతులు శుభ్రంగా కడిగాకే ఏదైనా తినండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.